ఫస్ట్ మనము ఏదైనా సరే క్లాత్ అయినా పేపర్ అయినా ఫోల్డింగ్ మన వైపు వేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ వైపు. ఇక్కడ ఓపెన్ సైడ్ నేను వెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను. తన వెస్ట్ లూజ్ ఓవరాల్గా 30 ఇంచెస్ ఉంది. 30 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 7.5 పెడుతున్నాను. దానికి మిడ్ పాయింట్ ఒకటి మార్క్ చేసుకోవాలి. 3/4 అంటే 4కి 1 పాయింట్ తక్కువ. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. బ్లౌజ్ హైట్ వచ్చేసి 12.5 ఉంది. ఇక్కడ 13.5 తీసుకుంటున్నాను హైట్. ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి మనము. ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 పెట్టాను ఇక్కడ చంకది. ఇక్కడ టోటల్ లూజ్ ఎంత ఉంది? 7.5, 8.5, 9.5 పెడుతున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్. ఓకేనా? ఈ చెస్ట్ లైన్ వెస్ట్ లైన్ అనేది మనం డ్రా చేసేసుకోవాలండి ఫస్ట్, కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ దగ్గర చూడండి, మనం 1.5 తీసుకోవాలి. 1.5 మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనం ఇక్కడ 3 ఇంచెస్ ఎక్కడ మార్క్ చేసామో ఒక 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. పైనుంచి కిందకి క్రాస్గా ఇక్కడ 2.5 విడత పెట్టాలి. ఇప్పుడు స్కేల్తో మనం ఈ లైన్ ఆ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? లైన్ డ్రా చేసేసాం కదా. ఇక్కడ మనము 30 ఇంచ్ అండి, హాఫ్ ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టేసుకొని జస్ట్ నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. అదే స్కేల్తో అయితే చూడండి, అటు కార్నర్ ఇటు కార్నర్ టచ్ అయ్యి మధ్యలో ఆ లైన్ కూడా టచ్ అయ్యేలాగా నెక్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు కటింగ్ ఎలా చేస్తున్నానో చూడండి. కటింగ్ ఎప్పుడైనా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి, షోల్డర్ దగ్గర నుంచి అస్సలు కట్ చేయొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నెక్ దగ్గర నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇది షోల్డర్. మనకి ఏదైనా క్లాత్ యూజ్ అవుతుంది. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఓకే అండి, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ది మనము ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అది చిన్న కట్ పెట్టుకోవాలి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.